హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రష్మికాస్ వ్లాగ్స్. కొత్తగా చూస్తున్నాం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే మేము విలేజ్కి వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే బోనాలు అనమాట రేపు అయితే మా విలేజ్లో. ఇంకా రేపు ఫ్రెండ్షిప్ డే కానీ సండే కాబట్టి ఇంక ఈరోజే చాలామంది కట్టారు. ఈరోజు అయితే ఫ్రెండ్షిప్ బ్యాంక్ స్కూల్లోనే చేసేసుకున్నాం అనమాట. మళ్ళీ రేపు సండే అని చెప్పేసి మా అక్కకైతే కార్ పడదు, అందుకని అట్లా ఖర్చు పెట్టుకుంది. ఇంకా మళ్ళీ సండే మేము ఉండట్లేం కదా అని చెప్పి నిన్న ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టుకున్నాం. ఏమో మండే కూడా వెళ్తాం స్కూల్కి, లేదంటే లేదు చూడండి మీకే తెలుసు. ఇంక ఈ ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మాకు కూడా స్పెషల్ ఈ ఫుల్ బ్లాగ్ అయితే అంటే విలేజ్కి వెళ్తున్నాం అనమాట. యూట్యూబ్ స్టార్ట్ చేసినాం ఫస్ట్ టైం. ఎందుకంటే రేపైతే మా విలేజ్లో బోనాలు సండే. ఇంకా మేమైతే చాక్లెట్స్ కూడా తెచ్చుకున్నాం. టైంపాస్కి కార్లో ఏం కూర్చుంటామని చెప్పి చాక్లెట్స్ కూడా తెచ్చుకున్నాం అనమాట. ఇంకా మెహందీ చూడండి ఇంకా పోలేదు, ఎప్పుడో పెట్టుకున్నాము. 1 వీక్ అయింది పెట్టుకొని. ఇంకా 1 వీక్ అయిందనమాట. ఇంకా మా అక్క దీంట్లో ఏమైనా బుక్ ఉంటే చూస్తుంది అనమాట. చదువుతున్నట్టు యాక్టింగ్ చేస్తున్నా, మా చెల్లి చదువుతున్నావా అంటుంది. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. మా అక్క చదివినట్టు చేస్తుంది. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ ఒక స్కూల్ ఉంది చూడండి, కాగ్నిబాట్. మీకు ఎవరైనా తెలుసుంటే కామెంట్ చేయండి. ఎల్కేజీ ఫీజు 1 lakh అట్లా ఉంటుంది అనమాట. ఇంకా వెదర్ కూడా చాలా మంచిగా ఉంది. మనం తిందాం అనుకుంటున్నాము. చూడండి బో మా ఫ్రెండ్ ఇచ్చింది అనమాట. సేమ్ కలర్ ఉంది కదా. ఇంకా మా చెల్లె ఆ బోని పట్టుకొని మైక్ లాగా యాక్టింగ్ చేస్తుంది. ఇంకా మా అక్క అయితే పనుకుంటా అంటుంది. ఎందుకంటే ఏసీ స్మెల్ పడదు కదా మా అక్కకి. నాకైతే పడదనమాట. ఎంతమందికి ఏసీ స్మెల్ ఇష్టమో కామెంట్ చేయండి. నాకు ఇష్టం ఉండదు కానీ ఇంకా ఊచుకోవాలి కదా. ఇంకా వెదర్ చూడండి ఎంత అసలు ఎండ చాలా సన్సెట్ అయితే మస్తు వస్తుంది. ఫుల్ మస్తు పడుతుంది. మా అక్క చూడండి ఖర్చు బెక్క అనిపిస్తుంది. ఇంక ఇక్కడైతే కార్ ఆపినాం అనమాట. సో చూడండి ఎంత ఎండ కొడుతుందో. మేమైతే స్కూల్ నుండి వచ్చాక వెళ్తున్నాం. మళ్ళీ స్కూల్కి వెళ్ళలేదు అది ఇది అనకండి. మళ్ళీ మేము స్కూల్ నుంచి వచ్చాక ఫ్రెష్ అప్ అయ్యి డ్రెస్సింగ్ చేసుకొని ఇంకా బయట వెళ్ళాం అనమాట. ఇప్పుడు 5 అవుతుంది టైము. ఇంకా నీకు మేమేమో చెప్తున్నాము, వెదర్ కూడా చూస్తున్నాం అనమాట. సో ఇంకా ఈ కెమెరాని పట్టుకున్నా కానీ ఇంకా మా అక్క పనుకుంది కాబట్టి ఆమె దిగలేదు నాకు వీడియో. సో ఇంకా నేనే తీసుకుంటున్నాను వీడియో. ఇక్కడ నేనైతే పడుకున్నాను అనమాట. ఒక 1/2 hour అలా పడుకొని లేసాను అనమాట. ఇంకా మా చెల్లి ఆ బోన్ పట్టుకొని ఇంకా మైక్ లాగా యాక్ట్ చేస్తుంది అప్పటి నుంచి. ఇంకేం చేయాలి గాయస్, బోర్ కొడుతుంది. టైం చూడండి 5:30 అరౌండ్ అట్లా అవుతుంది అనమాట. క్లియర్గా కనిపి ఇక్కడ మీకు నాయిస్ రావచ్చు, ఇంకా ఊర్లో కదా అందుకని చాలామంది వచ్చింది. సో ఇంకా సన్సెట్ అయితే మస్తు అనిపిస్తుంది అసలు. మాకైతే కార్లోకి వస్తుంది సన్సెట్. ఇంకా మమ్మీ డాడీ ముంగడ వస్తుంది. మేము వండుకున్నాం. మా చెల్లి వీడియో తీస్తుంది వండుకున్నాం. నేను వాయిస్ ఓవర్ ఇస్తుంది కాబట్టి ఆమె మాట్లాడుతుంది. సో ఇంకా కొంచెం దూరం వచ్చేసాము. ఇక చూడండి ఊళ్ళో ఇంకా పొలాల కాళ్ళు వెళ్తారు కాబట్టి ఇంకా అందరు లైన్గా వెళ్తారు. గ్రీనరీ ఎంత బాగుందో చూడండి. మా డాడీ అయితే ఇంకా డ్రైవ్ చేస్తున్నాడు అనమాట. ఇంకా మీ దగ్గర ఎప్పుడు బోనాలో కామెంట్ చేయండి. మా దగ్గర విలేజ్లో అయితే రేపు సండే. సో అట్లా అయితే మేము వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు మా దగ్గర సిటీలో అయితే నెక్స్ట్ సండే అనమాట. సెకండ్ సాటర్డే సండే మండే రోజు బోనాలు. ఆ మండే కాదు సండే, నెక్స్ట్ మండే మా హైదరాబాద్లో అనమాట. సో ఇంకా ఫ్రెండ్షిప్ బ్యాండ్ చూపిస్తున్నాను మీకు. మీరు కూడా కట్టుకున్నారా అయితే కమెంట్ చేయండి. ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఇంకా మీరు కూడా ఈరోజు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టుకున్నారు అయితే కమెంట్ చేయండి. ఇంకా రేపు హాలిడే కాబట్టి చాలామంది కట్టారు కానీ నేను ఇది తీసేసుకున్నాను. చాలా కట్టారు కానీ మేము తీసేసాము. మళ్ళీ అన్నీ ఎందుకులే అని చెప్పేసి మళ్ళీ పోతాయి అని చెప్పి ఇంక ఇక్కడ నేను చాక్లెట్స్ చూపిస్తున్నాను. నేనే ఒకటి తినేసాను, మా అక్క తిండే. ఇంకా ఇక్కడైతే మేము ఆపినాం అనమాట. ఏమైనా తీసుకొద్దాం అనేసి అట్లా. మాకైతే పనుకొని లేచింది ఇప్పుడే. పడుకొని లేచిన ఇంకా వేడి చల్లగా వర్షం ఇవేమో పండ్లు. మా మమ్మీకి ఫీవర్ వచ్చింది కాబట్టి తీసుకుందాం అని అన్నది మమ్మీ. కానీ మా డాడీ టేస్ట్ చాలా పుల్లగా ఉన్నాయంట. అసలు యాపిల్ లాగా ఉండదు. దీని పేరు ఏం తెలుసుంటే కామెంట్ చేయండి. ఇంకా మేము స్వీట్ పొటాటో, కొన్ని స్వీట్ కార్న్ అవన్నీ తీసుకున్నాము. ఇంకా మా డాడీ రియాక్షన్ క్యాప్చర్ చేయలేకపోయినాం అనమాట. చాలా పుల్లగా ఉంది అంటుంది మా డాడీ అయితే ఇక్కడ. ఇంకా జామకాయలు కూడా ఉండే కానీ అంత బాగాలేకుండా అనమాట. సో అందుకని యాపిల్స్ ఇంకా స్వీట్ కార్న్ తీసుకున్నాము. యాపిల్ స్వీట్ కార్న్ ఇంక ఇవేమో అంటారు. యాపిల్ లాగానే ఉన్నాయి సేమ్ చిన్నగా పోగొస్తుంది వేసిన. ఇంకా మా చెల్లి వీడియో తీస్తుంది సడన్గా. ఇక్కడ చూడండి ఒక పాత కాలపు బౌల్ లాగా ఉంది కదా, అట్లాంటివి బాగుంటాయి అనమాట. ఇంక ఇక్కడ స్వీట్ కార్న్ తీసుకొని
మళ్ళీ స్టార్ట్ అవుతున్నాము. ఇక్కడైతే నేను పిక్ తీసుకుందామని తమ్నైల్ పిక్ కోసం ఇట్లా కష్టాలన్నమాట రోడ్ మీద. సో ఇంకా తమ్నైల్ పిక్ కూడా తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా మేమైతే కొంచెం దూరం వచ్చేసాం అనమాట. నేను కొన్ని క్లిప్స్ తీసినాను. సో ఇంకా అయితే మేము వచ్చేసాం, మా ఊరికి అయితే వచ్చేసాం. మీకు హోమ్ టూర్ కూడా వీడియో పెడితే ఇంక ఇదైతే మా రూము. ఇంకా హోమ్ టూర్ కూడా పెడతాను అనమాట. ఇంకా ఈరోజు మా డిన్నర్ వచ్చేసి పప్పు అన్నం అన్నమాట. నాకైతే చాలా ఇష్టం. మీకు ఇష్టమైతే కమెంట్ చేయండి. ఇంకా మనమైతే రేపు పొద్దున కలుసుకుందాము. రేపు పొద్దున ఎట్లుంటుందో మొత్తం హడావిడి అది మొత్తం కూడా మీకు చూపిస్తాను. నేను రేపు ఎలా రెడీ అవుతానో అవన్నీ కూడా చూపించేసాను. ఓకే బాయ్, గుడ్ నైట్. గుడ్ మార్నింగ్ గాయ్స్. ఇప్పుడే లేచినాం అనమాట మా అక్క నేను కూడా. ఇంకా మార్నింగ్ అయితే ఎండ చాలా కొడుతుంది చూడండి. క్లౌడ్స్ ఎంత బాగున్నాయో అసలు లిటరల్లీ. ముందుగా దానికి హ్యాపీ సండే. మన సబ్స్క్రైబర్స్కి, చిన్నోళ్ళకి, పెద్దలకి అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఇంకా మేమైతే ఇప్పుడు బ్రష్ చేసుకోవాలి. బ్రష్ చేసుకున్నాక కలుసుకుందాం అనమాట మనమైతే. ఇంకా మా అక్క కూడా బ్రష్ చేసుకుంటుంది. ఇంకా ఇదైతే బయట చూడండి మొత్తం మాదే అనమాట. ఆ గేట్ నుంచి ఈ గేట్ వరకు అయితే. సో ఇంక ఇప్పుడైతే బ్రష్ చేసుకోవాలి పొద్దున్నే. ఇప్పుడు బ్రష్ చేసుకున్నాక కలుసుకుందాం గాయస్ మనమైతే. ఇంక ఇప్పుడే బ్రష్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే స్నానం చేయాలి తొందరగానే, మళ్ళీ పూజ చేయాలి, అవి అన్నీ ఉంటాయి కదా. ఇంకా గ్రీనరీ మా ఇంటి ముందు చాలా బాగుంటుంది. మార్నింగే బయటకు వస్తాం కదా, ఇట్లా ఇంటి ముంగటికే వస్తుంది కదా. ఇంకా ఇక్కడైతే మొత్తం వెదర్ చూపిస్తున్నాను. మొత్తం వాటర్ వస్తాయి కదా, అందుకని వాటర్ మొత్తం పడ్డాయి. నన్ను హీడనే కనిపిస్తుంది ఇక్కడైతే. ఇంకా మా నాన్నమ్మని చూపిస్తా ఒక క్లిప్ చూసేయండి. మా నాన్నమ్మ హాయ్ చెప్పమంటే ఏం బాగున్నా తీయకంటే ఇంకా మనం తీయకుండా ఉంటామా, తీసినాం కదా. ఇంక ఇక్కడైతే చూపిస్తుంది మా కిచెన్ అనమాట. మీకు హోమ్ టూర్ కూడా వస్తుంది. ఇంకైతే మా బాబాయ్ వాళ్ళ బెడ్రూమ్. సో అదనమాట. ఎండ చూడండి మా ఇంట్లోకి వస్తుంది మంచిగా. ఇంక ఇప్పుడైతే టీ తాగేసినాము. ఇంకా మా అక్క ఏం చేస్తుంది అనుకుంటున్నారా, ఇంకా మా అక్క అయితే కిచెన్లో ఉందన్నమాట. ఇంకా మొత్తం జుట్టు మొత్తం చిక్కు అయింది మొత్తం. మళ్ళీ రోజు హెడ్ బాత్ చేసుకోవాలి కదా గాయస్. సో ఇంకా స్నానం చేసినాక కలుసుకుందాం. నా అవుట్ఫిట్ ఎలా ఉందో చూసేయండి, నేనేం వేసుకుంటాను. సో హాయ్ గాయ్స్. ఇంకా నా అవుట్ఫిట్ అయితే ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇంకా అయితే పూజ చేయాలి. మా అక్క అయితే స్నానం చేసింది అనమాట. మా అక్క కూడా. ఇక్కడ నా సోకులు చూడండి, ఇంకా నా చుట్టూతోనే. ఇంక ఇప్పుడు అయితే రెడీ అయిపోయాను మొత్తం. మీకు మా పాటలు చూపిస్తున్నారండి. ఈజ్ అవర్ ఎంటర్. మా అక్క అయితే ఇంక ఇప్పుడు వెలిగడలేదు చూడండి. వింటేజ్ లుక్ అనమాట మొత్తం కూడాను. చూడండి ఎంత బాగుంది అసలు. సో చూడండి మిర్రర్ కానీ. మేము ఫస్ట్ అయితే దీంట్లోనే ఉంటుండే, దెన్ మేము కట్టుకున్నాక అయితే ఇంకా ఆ ఇంట్లోకి షిఫ్ట్ అయిపోయామన్నమాట. అంటే ఇప్పుడు కూడా ఇంట్లో సంచులు అవి కూడా ఉంటుంది, కానీ ఇంట్లో చాలా గాలి వస్తుంది. సో అట్లా మేమైతే ఇంక మీకు ఏ నచ్చిందో కింద కామెంట్ చేయండి. మా అత్త అయితే అక్కడ ఆనియన్ చేసుకుంటుంది. ఇంకా మా నాన్నమ్మ స్నానం చేస్తుంది. ఆగండి నాకు ఇలా వింటేజ్ లుక్ ఇచ్చే ఇల్లు కావాలంటే చాలా ఇష్టం అనమాట. ఇప్పుడు కదా ఆ అవుట్ఫిట్ చూపిస్తున్నాను మీకు. ఇట్లా ఇది నాకు వీడియోది. ఇంకా ఇదైతే పంజాబీ లైక్ వాటర్. నేను మా అక్క ఫంక్షన్కి తీసుకుంది మా మమ్మీ, మా చెల్లికి, నాకు. ఇంకేంటే కింద కమెంట్ చేయండి. ఇదైతే మా మమ్మీ ఏదో అన్నమాట. అందువల్ల ఇట్లా తీసుకున్నాను. నేను చాలా నచ్చింది. తీసుకొని కూడా 1 year అయింది. చూడండి హ్యాపీ సినిమా వస్తుంది, ఐ మీన్ హ్యాపీ డేస్. ఇంకా మా అక్క చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో. ఇదైతే మీషోలో బుక్ చేసుకుంది అనమాట మా అక్క అయితే. సింపుల్గా బాగుంది కదా. ఇంకా అదనమాట.
ఇంకెళ్ళిపోదాం. లెట్స్ గివ్. సో ఇంకా స్టార్ట్ కాలే బోనాలు. ఇప్పుడే పొద్దున అంతా స్టార్ట్ కాదు కదా, ఇప్పుడు అందరూ రెడీ కావడం అదే ఉంటుంది. ఇప్పుడు టెంపుల్కి వెళ్ళేసి వచ్చాము, అక్కడ తీద్దాం అనుకున్నాం కానీ టైం లేకుండా అనమాట. సో అందుకని తీయలేదు. బొట్టు పెట్టుకున్నాం, ఎంత దిగుదాం. సో ఇంక ఇట్లా రెడీ అయిపోయాం. వెయిట్, నైద్యం పెట్టాం కదా ఇప్పటిదాకా, అది చూపిస్తాను మీకు. నైద్యం పెట్టాం కదా, తీసుకురావడానికి వెళ్తున్నాం అనమాట. ఇదైతే మా చిన్న టెంపుల్ చూపి అలాని చూపిస్తాను. చూడండి, మేమైతే దీన్ని అర్రా అంటాం, మీరేమంటారు? దీంట్లో బియ్యం సంచులు అన్నీ చూడండి. మాది నైవేద్యంకి అయితే మేము ఏమేమి పెట్టామో మీకు చూపిస్తాను, వచ్చేసేయండి. పొట్టు పెట్టుకున్నాం, తినేసినాం కూడా. ఇంకేమేమి ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ చూసేద్దాం, ఆగండి. డోర్ పెట్టాలి. సో అలా బ్యాక్ సైడ్ ఆగు చూపిస్తాను, కిచెన్లో చూపిస్తాను. కిచెన్ ఇంకా పెరుగన్నం, వైట్ రైస్. మేమైతే దీన్ని నూనె పొలాలు అంటాం, మీరేమంటారు? ఇంకా ఇంట్లో ఇంకా పప్పు, పులిహోర, అవి కూడా పులిహోర తిన్నాను నేనైతే. సో అదనమాట. చూడండి ఎంత బ్యాక్గ్రౌండ్ ఎంత బాగుందో అసలు. తిన్నాను కదా. నాకైతే ఇంకా స్నానం చేసినప్పటి నుంచి, అంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఫాస్ట్గానే 8 అట్లా తినేస్తాం కదా అప్పటిలోపు, అందుకని చాలా ఆకలింది. పొద్దున టీ తాగాం కదా, సో సౌండ్స్ ఇస్తున్నాయి కదా, అదే మీకు వినిపిస్తుండొచ్చు. మీకు బ్యాక్గ్రౌండ్ సౌండ్ రావచ్చు, అదే కూడా ట్రై చేశాను చూపించడానికి. ఇంకా రాలేదన్నమాట. అంటే మా ఊళ్ళో బోనాలు అంటే వేరే వాళ్ళు తీస్తారేమో కానీ మేమైతే తీయలేదు, ఓన్లీ నైవేద్యం పెట్టాక వచ్చేసాము. మీకు సౌండ్ రావచ్చు కానీ కొంచెం పేషెన్స్ ఉంటుంది, ఎందుకంటే అది డప్పులాగా ఉంటాయి కదా. సో అదనమాట. వాళ్ళు వస్తే మీకు ఖచ్చితంగా చూపించడానికి ట్రై చేస్తాను. సౌండ్ ఒక వైబ్రేషన్ కదా, ఇట్లాంటి సౌండ్స్ అంటే ఎప్పుడో ఒకసారి వింటాము. అది బతుకమ్మకైనా బోనాలకైనా కూడా ఇలాంటి వైబ్రేషన్స్ అన్నీ అయితే ఊళ్ళోనే ఉంటాయి. చూడండి ఎట్లా వస్తుంది సౌండ్, నాకైతే చాలా భయం అవుతుంది పోతరాజులు అన్న కానీ. సో ఇంకా వాళ్ళు వస్తే మీకు చూపించడానికి ట్రై చేస్తాను. అంటే మా ఇంటి ముందే ఒక టెంపుల్ అయితే, సో అందుకనే ఇక్కడ నుంచి వెళ్తారు. మా అక్క చూడండి ఇక్కడ సోకులు. సో ఇంకా వాళ్ళు వచ్చి ఉంటారు. ముందుగా అవును గాయస్, నేను మర్చిపోయాను. ముందుగా అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండ్ హ్యాపీ సండే కూడా. దగ్గరికి వచ్చినట్టు ఇక్కడ ఈ లాస్ట్ అక్కడ గేట్ ఉంటుంది, అక్కడ వరకు చూపిస్తాం మీకు. నాకు కూడా అల్లు, నేనైతే అల్లుకుంటాను. మళ్ళీ అల్లు అల్లు నా డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఎవ్వరు అంతమంది చుట్టాలు కూడా రాలేదు, వస్తే మా అత్త వాళ్ళు వస్తే వస్తారు. చాలా ఈరోజు అంతా ఎండగా లేదు, అంత వర్షం కూడా లేదు అసలు. నార్మల్గా వెదర్ అయితే చాలా బాగుంది. రీల్స్ కూడా చేయడానికి ట్రై చేస్తాం మీకోసం అయితే. సో మేమైతే రేపు స్కూల్కి వెళ్ళట్లేదు. సౌండ్ మీకు బ్యాక్గ్రౌండ్ వస్తుండొచ్చు, దాన్ని స్కిప్ చేసేయండి మీరు. మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తాను. ఆపేరు ఇప్పుడే. షాప్కి వెళ్తున్నాం అనమాట, చూపిస్తాను నేను మీకు కూడా. బోనాలు ఏంది బోనాలు అన్నారు కదా అంటే ఇప్పటిదాకా సౌండ్స్ వచ్చినాయి కదా. ఇంకా వాళ్ళు ఇంకున్నారు, ఇంకా ఎలా చేస్తారో సెలబ్రేషన్స్ అది కూడా చూద్దాం. మనం అయితే కాలు కడుక్కున్నాం. చూడండి ఈ వాటర్ ఆగుతాయని కూడా ఆగుతారు. నోట్లో నుంచి పాపం వాటర్ వస్తుంది.
చెప్పులు కడుక్కున్నాను నేనైతే. ఎండ అసలు ఏం బోనాలు చూడండి, ఎండ మాత్రం కొడుతుంది. ఇంకా నయం వర్షం పడలేదు. అయితే పైసలు తీసుకొని వెళ్తున్నాం షాప్కి. బగారాలో వేసే ఆకు కడుక్కున్నాం. షాప్కి వెళ్తున్నాం సందులో. ఆకు తీసుకున్నాం అన్నమాట. పూలు అందరు ఇంకా పలకరిస్తారు ఎలా బాగున్నారా అది అని, అందుకంటే వీడియో అది చూడండి. మా అక్క బుద్ధి తింటుంది తెలుసా గైస్ మీకు. మా మమ్మీ ఏమో చక్కాలి బగారా కలిసి ఉంటుంది అది చెప్పినాం కదా, మాకేమో ఆకండి అప్పటికి అయిపోయినా చక్కర ఆకంటే ఇంకా ఇప్పుడు మా నాన్నమ్మ పోయింది. బుర్రసారి పని చేయాలన్నమాట మా అక్క అయితే. వాళ్ళ నాకు కూడా అంటుంది చూడండి, అట్లా ఉంటుంది మరి. మంచిగా సోఫా అప్పుడు లేకుండా అనమాట ఈ సోఫా కూడా, ఇప్పుడైతే తెచ్చిర్రు చూడండి. వేసుకుంటా చూడండి. నాకైతే బోర్ కొడుతుంది ఇక్కడ, అదే ఉంటేనేమో ఇంకా బోర్ కొడుతుంది. ఈడన్నా కొంచెం మా నాన్నమ్మతో అట్లా మాట్లాడుకుంటా కూర్చుంటాం కదా, అదే టీవీ చూసాం, ఎప్పుడు టీవీ కదా, అందుకని అప్పుడప్పుడు ఇట్లా ఊరికి వస్తూ ఉండాలంటారేమో మరి. ఉబ్బరిస్తుంది చూడండి. సో మా ఇంట్లో ఒకసారి అట్లా చూపించేసి వద్దామా. ఒక చేతికి బ్యాంగిల్ వేసుకున్నాను, ఒక చేతికి ఫ్రెండ్షిప్ బ్యాంగ్. ఊకే పోతుంది మరి ఎందుకో నాకు తెలియదు మరి. సో సాలుకి, వర్షినికి అండ్ మా ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మా ఫ్రెండ్స్ అందరికీ కాదు, మన సబ్స్క్రైబర్స్కి కూడా. ఫ్రెండ్స్ కంటే సబ్స్క్రైబర్స్ కంటే అందరూ ముఖ్యమే, ఇద్దరు ఈక్వలే కాబట్టి అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మా కేడిపోయిందో మళ్ళా బయటకు పోయినట్టుంది అయితే. ఇదైతే మా మెయిన్ డోర్ అన్నమాట. లోపలికి రాగానే సోఫా, ఇటు కూడా ఒక సోఫా, బెడ్ అట్లా. ఇదైతే మా బాబాయ్ వాళ్ళ రూమ్. నెక్స్ట్ టీవీ, ఇది మా రూమ్ 8. చూడండి నైట్ చూపించు. ఇదైతే కిచెన్. మా మమ్మీ అయితే బయట చేస్తుంది అనమాట. చూడండి బయట ఎంత స్వెట్ చూడండి. ఇంక ఇప్పుడు అసలు కలర్ అంటే రాలే. సో ఇదన్నమాట మా విలేజ్ వైబ్స్. బయటనే ఉన్నాము, వాళ్ళు వచ్చిర్రు, డాన్స్ చేసి. ఇంకేమో పార్ట్ 3 పెడితే అంటే ఎక్కువ క్యాప్చర్ చేయకపోయినాం, కానీ ఇంకా ఏవో అట్లా మన తృప్తికి క్యాప్చర్ చేసాము. సో ఇంకంతే గాయస్, ఈ పార్ట్ 2 అనమాట. పార్ట్ 3 వస్తుంది అంటలేదు. సో ఇంకంతే గాయస్, బాయ్.